దక్షిణ అమెరికాలో అర్జెంటీనా అనే దేశం ఉంది. అర్జెంటీనా దేశము చాలా బలమైన దేశం, ముఖ్యంగా ఫుట్బాల్ ఆడడానికి. అందులోనే నెంబర్ 2 మెర్సీ అని ఎన్నో వందల గోల్స్ వేసిన వాడు వచ్చాడు. జర్మన్ దేశాన్ని గడగడలాడించి ఓడించిన వాడు కూడా. ఇటువంటి అర్జెంటీనా దేశంలో గొర్రెలు ఎక్కువ ఉంటాయి. ఆ గొర్రెల యొక్క బొచ్చును ఇతర దేశాలకి పంపించాలి. అయితే ఇతర దేశానికి పంపించేటప్పుడు ఆ బొచ్చును శుభ్రం చేయాలి కొన్ని కెమికల్స్ ద్వారా. ఆ శుభ్రం చేసే జలము కానీ కెమికల్స్ కానీ అర్జెంటీనాలో లేవు. ఇప్పుడు వాళ్ళ అక్కడ ఆ దేశంలో ఉన్న గొర్రెల బొచ్చును అమెరికాకో ఇంగ్లాండ్కో పంపించి అక్కడ శుభ్రం చేయించి ఇతర దేశాలకి దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. చాలా పెద్ద పని. ఒక గొర్రెల కాపరి తన గొర్రెలతో వెళుతూ ఒక ఎత్తైన కొండ దగ్గర తీసుకువెళ్ళాడు తన గొర్రెలు. కొండ మీద నుంచి ఒక జలపాతం వస్తుంది. ఒక్కసారిగా తన దగ్గర ఉన్న గొర్రెల్ని ఆ జలపాతంలో నీళ్లు తాగడానికి తీసుకువెళ్ళాడు. ఆ జలపాతం యొక్క నీళ్ళ ద్వారా వాటి యొక్క బొచ్చు చాలా రంగు మారిపోయింది. దానిలో ఉన్న ప్రతి ఇన్ఫెక్షన్, ఎటువంటి అంటువ్యాధితో కూడిన క్రిములు ఉన్నా అవన్నీ చచ్చిపోయాయి. అప్పుడు తన యొక్క తోటి వారి దగ్గరికి వచ్చి అంటాడు, మీ గొర్రెల బొచ్చు, మీ నూలు పరిశుభ్రం కావాలంటే అక్కడెక్కడో ఉన్న ఎత్తైన కొండ దగ్గరికి వెళ్ళండి. ఆ కొండ మీద జారుతున్న జలపాతంలో మీ గొర్రెలన్నిటిని కడగండి. అమెరికా, ఇంగ్లాండ్, ఇతర దేశాలకి మీరు పంపనవసరం లేదు. నా ప్రియమైన సంగమా, మన జీవితం అంతా పాపం అనే వస్త్రములతో నింపబడి ఉన్నాం. మన యొక్క ప్రాణం, మన యొక్క ఆత్మ, దీనిని శుభ్రం చేసుకోవడానికి ఎన్నెన్నో కొత్త మతాల దగ్గరికి వెళ్తున్నాం, ఇతర దేశాల దగ్గరికి వెళ్తున్నాం, ఇతర తీర్థయాత్రల దగ్గరికి వెళ్తున్నాం. కానీ ఈరోజు నేను మీకు తెలియపరుస్తున్నాను, కల్వరి కొండ నుంచి పారుచున్న యేసు పరిశుద్ధ రక్తములో కడగబడండి. మన పాపములన్నీ తెల్లగా మార్చబడతాయి.